కాకినాడలో కురిసిన వర్షానికి రహదారులు జలమయమయ్యాయి. ఆర్టీసీ కాంప్లెక్స్ పరిసర ప్రాంతాలు నీట మునిగాయి. బస్టాండ్లో నీరు నిలిచిపోవడం వల్ల ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. చిన్నపాటి వర్షానికే తరచూ బస్టాండ్ మునిగిపోతోందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద తాజా పరిస్థితిని మా ప్రతినిధి ఈశ్వర్ అందిస్తారు. కాకినాడలో ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకి నగరంలోని ప్రధాన వీధులన్నీ కూడా జలమయంగా మారిపోయాయి. ముఖ్యంగా కాకినాడ నగరంలో ఉన్నటువంటి కాంప్లెక్స్ ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణం మొత్తం కూడా ఈ వర్షపు నీరు చేరి ఇక్కడ ప్రయాణికులు అయితే తీవ్ర అవస్థలు పడుతున్నారు. ప్రస్తుతం మనం ఇక్కడ కాకినాడ ఆర్టీసీ బస్టాండ్లో ఉన్నాము. ఇది జిల్లా బస్టాండ్గా చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ నుంచి రాకపోకలు వివిధ ప్రాంతాలకి వెళ్తూ ఉంటారు. అదే ఈ డిపో మొత్తం కూడా వర్షపు నీరుతో చేరిపోయింది. ఇక్కడ మొత్తం కూడా ఒక చిన్నపాటి చెరువును అయితే తలపిస్తుంది. ఇక్కడ ఈ ప్రాంతం మొత్తం కూడా ఈ వర్షం నీరు చేరుతుంది. ప్రయాణికులు అయితే తీవ్ర అవస్థలు పడుతున్నారు. బస్సు ఎక్కాలన్నా దిగాలన్న సమయంలో కూడా ఈ వర్షపు నీరులో వెళ్ళాలంటే చాలా భయంగా ఉందని చెప్పి కూడా ప్రయాణికులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఈ ప్రాంగణంలోనే చాలా చోట్ల మ్యాన్ హోల్స్ చిన్న చిన్న గుంతలు ఉన్నట్టు ఎక్కడ గుంతలు ఉంటాయో ఎక్కడ జారి పడతామో అని చెప్పి కూడా ఆ ప్రయాణికులు అయితే భయాందోళనకు గురవుతున్న పరిస్థితి ఉంది. ఉదయం నుంచి ఎడతెరిపి లేని వర్షం కారణంగా వాహనదారులు పాదచారులు అయితే తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ ప్రధాన వీధుల్లో ఉదయం నుంచి కూడా ఈ వర్షపు నీరు చేరి అలాగే ఉండకపోవడంతో తీవ్ర అవస్థలు అయితే పడుతున్నారు. ముఖ్యంగా ఇవన్నీ కూడా లోతట్టు ప్రాంతాలు కావటం, వర్షపు నీరు చేరి ఈ డ్రైనేజీలు కూడా అస్తవ్యస్తంగా ఉండటంతో ఈ వర్షపు నీరు వెళ్ళకపోవడంతో మొత్తం కూడా నిలిచిపోయిన పరిస్థితి కనబడుతుంది. మనం చూసుకోవచ్చు, అక్కడ మ్యాన్ హోల్ లో ఒక వ్యక్తి బస్టాండ్ ప్రాంగణంలో జారిపడ్డాడు. ఆయన మళ్ళీ అక్కడ ఉన్నటువంటి ఆ బారికేడ్ సహాయంతో ఎక్కి మళ్ళీ చిన్నగా నడుచుకుంటూ వస్తున్నారు. ఇలాగా చాలా మంది ఈ బస్టాండ్ ప్రాంగణంలో ఈ వరదపు నీరు చేరడం వల్ల ఈ వర్షపు నీరు చేరి ఈ లోతట్టు ప్రాంతం మొత్తం కూడా మునిగిపోవడంతో ఇక్కడ ప్రయాణికులు అయితే తీవ్ర అవస్థలు పడుతున్న పరిస్థితి ఉంది. నా పేరు భాస్కరం అండి. పిల్లల్ని ఎక్కించి మా ఆవిడని ఎక్కించి నాకు వచ్చానండి. చాలా ఇబ్బందిగా ఉందండి. ఈ వాటర్ తీసేస్తే కొద్దిగా ఏ ప్రాబ్లం ఉండదండి. చాలా ఇబ్బందిగా ఉంటుంది. ముసలోళ్ళు గట్ట ఉన్నారండి, వాళ్ళు గట్ట ఇబ్బందిగా నడుతున్నారండి. కొంతమంది గట్ట జారి పడిపోయారండి. ఈ వర్షం డిపో అంతా నీరు చుట్టూ ముట్టేసిందండి. రావడానికి పోవడానికి ఇబ్బందిగా ఉందండి. అతను డ్రైనేజీలో పడిపోయింది ఇద్దరు. ఇట్లా వైజాగ్ వెళ్దామని కాంప్లెక్స్కి వచ్చాము. ఇదంతా ఫుల్ వాటర్, మోకాళ్ళలోతు నీళ్ళు ఉన్నాయి. ఎప్పుడు వర్షం వచ్చినా సరే ఇట్లానే ఉంటుందన్నమాట. అధికారులన్నీ చర్యలు తీసుకుని ఇబ్బంది లేకుండా చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. ఎప్పుడు వాటర్ వచ్చిన వర్షాకాలం ఇంతే. ఇంకొంచెం వర్షం పడితే మోకాళ్ళలోకి వచ్చేది. అక్కడ హోల్స్ ఉంటాయి, కనిపించవు. అలా అధికారులను చర్యలు తీసుకుని వాటర్ లేకుండా కొంచెం నీట్గా చేసుకుంటే బాగుంటుంది కదని కోరుకుంటున్నాను. ఇబ్బందిగా ఉందండి, చాలా ఇబ్బంది అండి. మోకాళ్ళలోకి వచ్చేస్తుందండి. బస్సు ఎక్కాలన్నా ఇబ్బంది అండి, దిగాలన్నా ఇబ్బందిగా ఉందండి. ఇక్కడ వర్షం వచ్చినప్పుడల్లా ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఇక్కడ మనకి కాలువ ఉంది, మురికి వాటర్ ఎంతనే. వర్షాకాలం వచ్చేటప్పుడు ఎన్నో రోగాలు వస్తాయి. ఇప్పుడు లగేజ్ తీసుకోవాలన్నా సరే బస్సులో అక్కడ వాటర్లో ఆపేస్తున్నారు. మనకి అక్కడ నుండి వాళ్ళు ఇబ్బంది పడి చాలా మంది, అక్కడ గొయ్యి ఒకటి ఉంది, ఆ గోతులో చాలా మంది పడిపోయారు. చిన్న పిల్లలు తల్లిలతో వస్తున్నారు. వాళ్ళకి ఇదంతా బస్సులు ఆపారు, ఇవన్నీ చేశారు, తవ్వారు, ఇవన్నీ. అయినా సరే వాటర్ అలాగ ఉంది. ఆ డ్రైనేజ్కి వెళ్ళడానికి వాటర్ అన్నది వెళ్తుందా లేదన్నది చూడట్లేదు ఎవరైనా సరే. డ్రైనేజ్ ఎప్పుడు ఇలా వర్షం వచ్చిందంటే మునిగిపోతుంది. ఏంటండి బస్ స్టాండ్ పరిస్థితి? ఇది ఎవరో పట్టించుకునే బాధ్యులేరా? ఇలా అయితే ఎలా ఆ లేడీస్కి ఇబ్బంది కదండి, చంటి పిల్లలు ఉన్న వాళ్ళకి ముసలి వాళ్ళకి ఇబ్బంది అండి. పావుగంట కుర్తి ఇలా స్టాక్ అడిపోద్దండి. ఎప్పుడు ఎంతండి కాకినాడ ఎప్పుడు ఇలాగా బస్ స్టాండ్ ఉంటుందండి. ఆర్టీసీ సిబ్బంది కావచ్చు, అధికారులు కావచ్చు అప్రమత్తమయ్యి వెంటనే ఇక్కడ ప్రత్యామ్నాయ చర్యలు చేపడాలని చెప్పి కూడా ప్రయాణికులు అయితే కోరుతున్నారు. ఎందుకంటే ఇది జిల్లా బస్ స్టాండ్. ఇక్కడికి వివిధ ప్రాంతాల నుంచి కూడా ప్రయాణికులు వస్తుంటారు, వెళ్తుంటారు. అలాంటి బస్ స్టాండ్లో ఇక్కడ ఇలా చెరువును తలపించే విధంగా కూడా వర్షపు నీరు చేరడంతో ప్రయాణికులు అయితే తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా సమాచారం. కెమెరామెన్ రాజశేఖర్తో ఈశ్వర్, ఈటీవీ న్యూస్, కాకినాడ.